ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే నువ్వే నిలబడితే ప్రతిపక్షం పరాదే పరారే మీసం వెలిపెడితే ప్రత్యర్థులు పరాదే నువ్వే అడుగేస్తే ఎవడైనా సరేలే అనాలే పిడికిలి బిగబడితే ప్రతిపక్షం పరుగే 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 రెడ్డి 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 రామకృష్ణ రెడ్డి 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 జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే రగడ 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 జగడ 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 రగడ 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 జగడ 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 అన్నా నడిచొస్తే రగడ 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 అన్నా అడుగేస్తే జగడ 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 అన్నా నడిచొస్తే రగడ 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 అన్నా అడుగేస్తే జగడ 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 రాజసాన్నే తల పగాలాగా చుట్టినావు పౌరుషాన్నే పంజలో పెట్టిన పులి నీవు మంచితనమే మహారాజులాగా చూపినావు మానవత్వం కలబోసిన మనిషే నీవు నీలో నాలో ఉన్న మనిషిరా నీలో నాలో ఉన్న మనిషి రామకృష్ణ రెడ్డి 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 రామకృష్ణ రెడ్డి జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే జనం జనం ప్రభంజనం నువ్వు నడిచొస్తే అనుక్షణం ప్రతిక్షణం మాపై ధ్యాసే మెరుపు పిడుగు సడికి చినుకు చినుకు మొదలు మనిషి మనిషి చేయి కలిపి గెలుపు తలుపు తెరువు ఉరుము మెరుపు పిడుగు సడికి చినుకు చినుకు మొదలు మనిషి మనిషి చేయి కలిపి గెలుపు తలుపు తెరువు అన్నా చిటికేస్తే ఉరుము మెరుపు పిడుగు చినుకు అన్నా పిలుపిస్తే కలుపు చేయి చివరి వరకు అన్నా చిటికేస్తే ఉరుము మెరుపు పిడుగు చినుకు అన్నా ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఆడుదాం ఆంధ్ర పేరు మీద క్రీడా పోటీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకోవటం. ఎందుకంటే ఆయన ఆలోచన గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మొన్నటిదాకా కూడా ఆరోగ్య సురక్ష పేరు మీద పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టడం జరిగింది. అంటే గ్రామాల్లో ఉండే అందరినీ కూడా ఏ చిన్న చిన్న అనారోగ్యాలు పడకుండా ముందే వాళ్ళు కూడా హెచ్చరించే పరిస్థితి, వాళ్ళకి అవసరమైన మందులు కూడా అక్కడక్కడ కూడా ఇచ్చే కార్యక్రమం ఆరోగ్య సురక్ష చేశాం. అలాగే అంతకుముందు ఒక నెల రోజులు కూడా జగనన్న పేరు మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ తీసుకొని అన్ని సచివాలయ పరిధిలో ఉండే బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమం రాని వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాని వాళ్ళ ఉంటే వాళ్ళని కూడా ఒక పెద్ద డ్రైవ్ కార్యక్రమం తీసుకొని కూడా చేయడం జరిగింది. ఇలాగనే ఏదైతే ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఈరోజు ఏదైతే చూస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడా పోటీలు స్ఫూర్తిని నింపాలని
గ్రామాల్లో ఉండే చిన్నపిల్లలు సచివాలయాల దగ్గర నుంచి కూడా అన్ని ఆటల పోటీలు, క్రికెట్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీకి సంబంధించి ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు గుంటూరులో మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు దానిలో భాగంగా చూస్తే డిసెంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు దాకా గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో, తర్వాత జనవరి 10 నుంచి జనవరి 23 దాకా మండల స్థాయిలో, జనవరి 24 నుంచి జనవరి 30 దాకా కూడా నియోజకవర్గ స్థాయి, అలాగే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు దాకా జిల్లా స్థాయి, ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 దాకా లాస్ట్ రాష్ట్ర స్థాయిలో. అంటే పెద్ద పెద్ద బహుమతులతోటి ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా ఎక్కడైతే క్రీడలకు సంబంధించి పిల్లలు బాగా మెలకువగా ఉండే పిల్లలందరినీ కూడా వెలికి తీయటానికి, వాళ్ళకు ఒక స్ఫూర్తిని నింపడానికి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఏదైతే అన్ని కూడా వాళ్ళు ఏ క్రికెట్ ఆడితే క్రికెట్, బ్యాడ్మింటన్ సంబంధించి బ్యాడ్మింటన్ అన్ని మెటీరియల్స్, బ్యాట్స్ సంబంధించి కూడా అంతా కూడా వాళ్ళకి సప్లై చేసి, ఏది సచివాలయ స్థాయి నుంచి కూడా సప్లై చేసి వాళ్ళకు ఒక స్ఫూర్తిని నింపి ఆరోగ్యపరంగా కూడా వాళ్ళని హెల్తీగా ఉంచడానికి గ్రామ స్థాయి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలోనే మన మాచర్ల నియోజకవర్గం నుంచి మంచి విద్యార్థులను కూడా, మెరిట్ ఉన్న విద్యార్థుల్ని, నైపుణ్యం ఉన్న విద్యార్థిని ఎంపిక చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా కూడా తీసుకుపోయే కార్యక్రమాన్ని చేయాలని కూడా అధికారులను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన మున్సిపల్ చైర్పర్సన్ సున్నేశ్వర గారికి, అలాగే సాయిమార్ కొండారెడ్డి గారికి, అలాగే ఏడుగొండ గారికి, మరియమ్మ గారికి, అలాగే గఫూర్ నాయక్ గారికి, సంతోష్ గారు, ఇలాగే మన జలీల్ అన్న, సుబాని, కౌన్సిలర్లు, ఇక్కడ మిగతా కౌన్సిలర్లు అందరికీ కూడా నేను చాలా మంది నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం ఎంకరేజ్మెంట్ చేస్తే పిల్లలు ఇంకా ఉత్సాహంగా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన క్రికెట్ కానివ్వండి, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీ పోటీలు చాలా ఉత్సాహంగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క పర్యవేక్షణ చేసే పీఈటీలు అందరికీ కూడా పేరు పేరునా కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి పోయే విధంగా కూడా మా యొక్క పౌరులని, మన యొక్క ఎవరైతే నైపుణ్యం ఉన్న విద్యార్థులని ఎంపిక చేయాలని కూడా నేను పీఈటీలని, అధికారులను కూడా గఫూర్ నాయక్ గారికి అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు రావణ్ బాబు గారికి, అధికారులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.